భావాలు వేరే వేరే రకమైనటువంటి పదజాలాలు వాడుకుంటూ మొత్తాన్ని సమాజంలో ఉన్న ఒక కల్మషం లేని మనిషి యొక్క జీవితంలోకి అనవసరమైన సంఘటనలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. మిస్టర్ ప్రసాద్, నువ్వు ఇప్పుడు ఏడనో మాకు తెలియదు. నువ్వు అనంతపూర్లో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, హైదరాబాద్లోనే ఉన్నావా మాకు తెలియదు. మీరు ఫస్ట్ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మగారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే. నేను ఒకటి చెప్తున్నా, ఇంకొక చిన్న మాట గుర్తుంచుకో మిస్టర్ ప్రసాద్. అమ్మగారు అంటే ఎందుకంటే ఎక్కడైనా ఆమెగారి చూసిన ఆయన ఎక్కడైనా కొడుకుని ఎంత చక్కగా పెంచుకొని మనందరికీ తెలుగు వారికి అందించింది. అలాంటి తల్లిని పట్టుకొని నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎట్ట మాట్లాడుతావా? నువ్వు అసలు నీకేం సంబంధం అసలు ఆ కుటుంబంతో మాట్లాడితే మళ్ళీ నేను నందమూరి వాళ్ళకు నారా వాళ్ళకు ఫాలోవర్ అని అంటావు. నువ్వు ఫాలోవర్ అయ్యిండి ఆ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ పోతున్నావు నువ్వు ప్రసాద్.